మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టుకోండి. సో టాప్ స్టేషన్కి అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా. సో ఈ రైడింగ్ జాకెట్ వేసిన, పైన రెయిన్ కోట్ వేసిన, ఎందుకంటే వర్షం మస్తు చంపింది ఇప్పటిదాకా. ఇప్పుడే కొంచెం తగ్గింది. సో ఎందుకైనా మంచిదని చెప్పి చేసుకొని వెళ్తా. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ వరకు ఇలానే ఉంటా. అండ్ ఈ రైడింగ్ ప్యాంట్ కిందికి కదా, ఈ రైడింగ్ ప్యాంట్ అసలు నేను వేయొద్దు అనుకున్నా, బట్ జీన్స్ తొందరగా తడిచిపోతుంది, ఇది కొంచెం లేట్గా తడుస్తుంది. అందుకే జీన్స్ ఎందుకులే అని చెప్పేసి అనుకున్నా. సో ఏం తీసుకెళ్ళట్లేదు, ఈ బ్యాగ్ ఒకటి తీసుకెళ్తున్నా. ఈ బ్యాగ్లో ఉన్న సామాన్ అంతా వీకల్లా పడేసినాడా. సో ఈ బ్యాగ్లో ఓన్లీ కెమెరా ఉన్న ట్రైపాడ్ పెట్టుకుంటున్నా అండ్ ఈ హెల్మెట్ క్యారీ చేస్తా. సో గోప్రోలో కనిపిస్తా. ఎంతసేపు వర్షం పడుతుంది, ఎక్కడ వర్షం పడుతుంది నాకు తెలియదు. అండ్ లొకేషన్ నాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ 1.5 hours ఉందన్నమాట. సో పోనీకి 1.5 hours, రానికి 1.5 hours, నాకు ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అవుతుంది. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి, వర్షం అయితే ఇంకా పడుతుంది. మళ్ళీ ఇప్పటిదాకా ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇట్లనే వర్షంలోనే బయలుదేరదామని అయితే అనుకుంటున్నా. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, నాకు నా మ్యాప్స్తోనే ప్రాబ్లం. సో సిటీలో మధ్యలో ఎక్కడైనా ఈ ఫోన్కి కవర్ ఉంటే తీసుకొని పెట్టేసుకుంటా. ఇప్పుడు ఎట్లా వర్షం పడుతుంది కాబట్టి గోప్రో ఆన్ చేయను, గోప్రో బ్యాగ్లో పడేస్తా. మధ్యలో ఎక్కడైనా ఆన్ చేస్తా. బట్ రోడ్లో మంచి మంచి వ్యూస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మీరు. బట్ టాప్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఎంత వర్షం పడ్డా కెమెరా ఓపెన్ చేస్తా, లేదా ఫోన్ తీస్తా, ఏదో ఒకటి చేస్తా. అక్కడ నుంచి వ్యూస్ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తా. సో గైస్, కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. చూసుకోవచ్చు కదా టాప్ బాక్స్, నా వెనకే ఉన్నావు. సో ఎనీవే గైస్, కీప్ వాచింగ్. ఒక సూపర్ స్కెచ్ చేసిన నేను. ఇప్పుడు ఏం చేసినా తెలుసా, నా చెప్పులో ఒక చిన్న కవర్ తెచ్చుకొని వచ్చిన అనమాట, చిన్న ప్యాకింగ్ కవర్ ఒకటి. దాన్ని ఫోన్లో ఇట్లా పెట్టేసిన. సో మొబైల్ షాప్ ఎక్కడ ఉంటుందో, ఎవడెత్తుకుంటా కూర్చుంటాడు, ఇది బాగుంది. అండ్ టు మై సర్ప్రైజ్ ఇది మొత్తం పనిచేస్తుంది. ఇంకో టిక్ టిక్ మంచిగా పనిచేస్తుంది. సో ఇది పెట్టేసుకొని వెళ్ళిపోతాయి ఇంకా. సో వర్షం తగ్గింది కదా అని చెప్పేసి నేనైతే గోప్రో పెట్టేసిన. ఇప్పుడే స్టార్ట్ అయిన యాక్చువల్గా, బయటకు వచ్చేసరికి వర్షం తగ్గిపోయింది మళ్ళీ. సో డిస్టెన్స్ టు ఎంటీ 112 kilometers ఉంది. సో పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం అనుకుంటున్నా పైకి. సో పైన ఉంటాయి ఉండవో తెలియదు కదా పెట్రోల్ బంక్స్. సో కింద ఎక్కడ వెనక ఉండే ఒకటి, ముందేమైనా ఉన్నాయో పెట్రోల్ బంక్స్ తెలియదు. సో కొంచెం కొట్టించుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. మళ్ళీ ఇబ్బంది ఉండదు, మనకు టెన్షన్ ఉండదు. వర్షం పడుతుంది మళ్ళీ. ఇప్పుడే కదా పెట్టిన గోప్రో. ప్యానియర్స్, టాప్ బాక్స్ అన్నీ తీసేసినా కదా, మస్తు లైట్ వెయిట్ అయిపోయింది. అడుగుదాం అన్నా, పెట్రోల్ పంప్ ఉందా ముంగట? 1/2 kilometer. థ్యాంక్ యూ బ్రో. మొన్న తమిళనాడులో అడిగితే తమిళ్ అన్నాడు. టెన్షన్. సో టాప్ స్టేషన్కి వెళ్తుంటే మనకి మంచి మంచి ప్లేసెస్ తగులుతాయి మధ్యలో ఒక దగ్గర ఎలిఫెంట్ బాతింగ్ అని కొన్ని తగులుతాయి అన్నమాట. సో అవి చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం మనం. లుక్ ఎట్ దోస్ హౌసెస్. వావ్, అసలు ఇట్లా నడుపుతుంటే భయ్యా మాటలు రావట్లేదు అసలు. చూడకు, సూపర్ బ్రో. కార్నర్ పైన ఆగినావు బేటా, తప్పు. దా 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 అసలు టూ మచ్. అసలు తెలివి లేకుండా అవుతానేమో, నాకు అర్థం కాదు. అట్లా ఆగొద్దు. నువ్వు ఉన్నవాడు వాడు ఇటు వస్తాడు, వేరే ఇటు వస్తాడు. ఇట్లకెళ్ళి వచ్చినోడు కథం బిస్కెట్. గ్లౌజెస్ ఉన్నాయి లోపల, గ్లౌజెస్ పెట్టేసుకుంటా. బాగా చలి పెడుతుంది డేంజర్గా. చేతులకి ఇట్లా చల్లగా వచ్చేసింది ఘోరంగా. Holy shit bro, look at the fog man. ఏమనుందా అసలు. ఈ ఇయర్లోనే జనవరిలో వచ్చిన. అండ్ ఇది ఫోటో స్పాట్, ఇది ఫోటో పాయింట్ అన్నమాట. ఫోటో సూపర్ వస్తాయి ఇక్కడ. సో మనం రిటర్న్లో ఇక్కడ బండి పెట్టుకొని ఎవరినైనా ఫోటో తీయమందాం, సూపర్ వస్తుంది. లేదా ఇప్పుడే తీయమందాం, అప్పుడు ఎవరు లేకపోతే. అమేజింగ్. మనం రిటర్న్లో దిగుదాం ఫోటో వచ్చేటప్పుడు. అక్కడ సూపర్ వస్తుంది ఫోటో ఆడ.
మనం ముందుకు వెళ్తుంటే 2 ప్లేసెస్ వస్తాయన్నమాట, ఎకో పాయింట్ అని అండ్ మట్టుపల్లి డ్యామ్ ఇక వచ్చేసింది చూడండి. సో ఈ మట్టుపల్లి డ్యామ్ ఎకో పాయింట్ అనేది నేను మా ఫ్రెండ్స్తో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన, వీడియో కూడా తీసిన అన్నమాట. సో దాన్ని పైన పెడతా లింక్లో, చూడండి కావాలనుకుంటే. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఎంతసేపు ఉన్నాను తెలుసా, మస్తు సేపు ఉన్నాం. కారు కదా, ఫుల్ సేపు అంటే ఫుల్ సేపు అయింది, పిచ్చి లేచింది ఆగి ఆగి. హలో మట్టిపల్లి డ్యామ్. minutes ఉంది టాప్ స్టేషన్కి. అండ్ నా గోప్రో అప్పటి నుంచి రికార్డ్ అవుతూనే ఉంది, ఆల్మోస్ట్ 25 minutes నుంచి. కాసేపు దాన్ని ఆపేద్దాం అనుకుంటున్నా. ఇక్కడే సన్ మూన్ వ్యాలీ బోటింగ్ సెంటర్ అని ఉంది కదా, సో ఈ బోటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళి బోటింగ్ చేసాము. అన్న లోపలికి తీసుకొని వెళ్ళిండు అండ్ గట్టిగా అరిస్తే మళ్ళీ నా వాయిస్ నాకు రిటర్న్ వినిపించింది అనమాట. సో అది అంతా నేను లాక్ చేసిన, వేరే అకౌంట్లో ఉంది, వేరే ఛానల్లో ఉంది, ఆ లింక్ పెడతా. లాస్ట్ కొద్దిసేపటి నుంచి ఈ పైన్ ట్రీస్ ఉన్నాయి, అసలు సూపర్ ఉన్నాయి, మస్తు అనిపిస్తుంది నడుపుతుంటే ఈ పైన్ ట్రీస్ పక్కకి వెళ్ళి. ఓకే, ఎక్కువైంది, గోప్రో తీసేద్దాం, అనవసరంగా పంచాయతీ ఎందుకు. సో ఫైనల్గా టాప్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినా. కెమెరా ఒక్కటే పట్టుకొని వస్తున్నా అండ్ నా ట్యాంక్ బ్యాగ్, హెల్మెట్ దానికి లాక్ చేసి పడేసిన, గోప్రో లోపల పెట్టేసిన. సో కొంచెం లోపలికి నడవాలనుకుంటా. సో ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఇన్ సైడ్. తెలుగురా ఛానల్, తెలుగు ఛానల్ వినయ్ మౌతం. సో టాప్ స్టేషన్కి వచ్చిన, బండి పార్క్ చేసిన అండ్ లోపలికి నడుచుకుంటూ వచ్చిన, మంచి టైం ల్యాప్స్ తీసిన, మంచి వీడియోస్ తీసిన, మంచి ఫొటోస్ దిగిన, మంచి ఫొటోస్ దించిన. బట్ మరి వీడియోస్ ఏవి అని చూస్తున్నారా, దీని తర్వాత వీడియోస్ పెడతా. మీరు వీడియోస్ చూసేలోపు నేను వెళ్ళి గోప్రో సెట్ చేసుకుంటా అండ్ హెల్మెట్ పెట్టుకుంటా, రెడీగా ఉంటా రైడ్కి. ఐ హోప్ యూ రియలీ లైక్డ్ ద టాప్ స్టేషన్ వీడియో. మస్తు మంది ఉన్నారు, ఏదో తీసిన బట్ ఎట్లా వచ్చినా తెలియదు, ఒంటి వెనక చూస్తే తెలుస్తుంది. బట్ మీతోనైతే సూపర్ వచ్చిందని చెప్తున్నా, బట్ ఐ డోంట్ నో, వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనకు కూడా. సో గ్లౌజెస్ కూడా పెట్టుకుందాం. సో ఇప్పుడైతే వర్షం లేదు, ఎర్రకి ఎండ కొడుతుంది. బట్ కొంచెం లోపలికి వెళ్తే, ఇప్పుడు పైన ఉన్నా కదా అందుకే కొంచెం వర్షం లేదు. బట్ ఒక్కసారి కొంచెం దిగుతూ ఉంటా కదా, మధ్యలోకి వెళ్తా ఖచ్చితంగా వర్షం పడుతుంది. సో అప్పుడు చూద్దాం. అంటే ఘోరంగా ఆకలి అవుతుంది అసలు, టైం తెలియకుండానే అయిపోయింది. ఆల్మోస్ట్ 2:50 అవుతుంది, ఆల్మోస్ట్ 3 ఇంకా. సో మధ్యలో కొన్ని ఫుడ్ ట్రక్స్ కనిపించినాయి నాకు. సో వాటి దగ్గర ఆపేసి ఫస్ట్ మ్యాగీ ఏది ఉంటుంది తినేస్తా, బాగా ఆకలిస్తుంది. సో మనం ఇంకా తిని వెళ్ళిపోయేసరికి నాకు తెలిసి 4:30 ఆర్ 4:45 or 5 ఎప్పుడు అవుతుంది. ఎందుకంటే మధ్యలో మనం ఫోటో దిగాలి కదా, ఇంకా ఇంపార్టెంట్ ఫోటో. సో ఇంకో విషయం ఏంటంటే, మనం మున్నార్ ఇప్పుడు ఎంటర్ అయినాం, అంటే సారీ కేరళ ఇప్పుడు ఎంటర్ అయినాం. యాక్చువల్గా ఏంటి తెలుసా, మరి ఇప్పుడు పోయిన టాప్ స్టేషన్ ఏదైతే ఉందో అది తమిళనాడు బార్డర్లో ఉంది, అది తమిళనాడు కిందకి వస్తుంది అన్నమాట. సో ఇట్స్ నాట్ కేరళ, పేరుకే కేరళలో మున్నార్ అండ్ మున్నార్ నుంచి టాప్ స్టేషన్, బట్ యాక్చువల్ టాప్ స్టేషన్ తమిళనాడులో ఉంది.
ఇక్కడ ఎగ్స్ కనిపిస్తున్నాయి, ఉన్నాయో అడుగుదాం, ఉంటే తినేద్దాం. ఆకలి అయితే నాకు ఘోరంగా. అన్న మ్యాగీ ఓకే. సో ఇక్కడ మ్యాగీ ఉందట, కాకని మ్యాగీ తినేసి స్టార్ట్ అయిపోదాం. మ్యాగీ ఇక్కడ చెప్పి అటు పోయినా, బండి కాడికి పోయంగానే ఫుల్ వర్షం చంపింది. దెబ్బకి జాకెట్ వేసిన గోపురం లోపల పెట్టేసిన. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్ మ్యాగీ తినేస్తాను అనమాట. తినేసి నేనైతే వర్షం తగ్గిన తర్వాత లేదా డైరెక్ట్ ఇంకా రూమ్లో కలుస్తా. ఎందుకంటే ఇప్పటికే చాలా 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 చూపించేసిన నేను. అండ్ మళ్ళీ సేమ్ రూటే కాబట్టి డైరెక్ట్ రూమ్లో కలుస్తా, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా కనిపిస్తా. ఎందుకంటే ఒకటి ఉంది చూపించేది మీకు, ఆ వ్యూ దగ్గర నుండి చూపిస్తా. ఎందుకంటే ఫోటో పాయింట్ అని చెప్పేసి చెప్పిన చూసినావా, అది మీకు దగ్గర నిలబడి చూపిస్తా. ఒకసారి వీడియో తీస్తాను అనమాట, కొంచెం క్లోజ్అప్లో మంచిగా ఉంటుంది వ్యూ. మస్తు టైర్డ్ అయిపోయినా అబ్బా, మస్తు అంటే మస్తు టైర్డ్ అయిపోయినా, నడిపి. బట్ అమేజింగ్ రూట్. నాకైతే మస్తు అనిపించింది. నాకు మళ్ళీ మమ్మల్ని పోతా, బట్ రేపు పోతా ఇప్పుడు మనం. సో ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ బండి కింద పెట్టించిన, హ్యాండిల్లోకి ఎప్పించుకోలేదు. బట్ మంచిగా ఉంటుందని అడిగితే సీసీ కెమెరా ఉంది నా బండి పైన ఉందన్నమాట. సో హోప్ఫుల్లీ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నా ప్యానర్స్ని బండికి పెట్టలేదు. ఇప్పుడు ఆ ప్యానర్స్ ఉంటే ఇంత ఈజీగా పోయి రాకపోతుండే, బరువు అవుతుండే, ఏడబడతాడ పెట్టలేకపోతుండే, బండి ఫోటోలు తీయలేకపోతుండే. సో ఆ ప్యానల్స్ని ఏం చేసినా కిందనే రిసెప్షన్లో పెట్టేసిన అనమాట. రిసెప్షన్లో అల్మార్ ఉంది. సో అల్మార్లో పడేయమన్నా, సో అల్మార్లో పడేసుకొని లాకేసిండు. సో ఎట్లా పడితే అట్లా పడేసి ఉరికిన. సో మీరు చెప్పండి, టాప్ స్టేషన్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే మస్తు నచ్చింది. కళ్ళతో చూడడం వేరు, వీడియోలో వేరు. బట్ వీడియోలో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే మంచిగా కనిపించేటట్టే పెట్టినా. సో కంప్లీట్లీ రైట్. ఈ డ్రెస్ ఇప్పేయాలి ఫస్ట్. ఇప్పేసి అది సదరేసేసరికి ఏమైందంటే లేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ధనదానం కదా మీతో మాట్లాడి, కొంచెం వర్క్ ఉంది, ఇంకా ఆఫీస్ వర్క్ చేయాలి కొంచెం. అండ్ ఒక కాల్ ఉంది ఆఫీస్ది, అండ్ ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ నేను నైట్ మీతోని ఏం ఫుడ్ తింటున్నా, ఏం చేస్తున్నా అని అప్డేట్ చేయడానికి వస్తా. అప్పుడు మాట్లాడతా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. స్విగ్గీ ఓపెన్ చేసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టినా అనమాట. బయట సుక్కలు కనిపిస్తాయి, చలి ఘోరంగా చలి పెడుతుంది. స్విగ్గీ ఓపెన్ చేసిన, ఆర్డర్ పెట్టినా, రిసెప్షన్కి పోయినా, కింద దన్నదన్ ఉరుక్కుంటూ పోయినా. అది కూడా చలి పెడుతుంది. డోర్ తీసి అల్లా వస్తుంది. డోర్ తీస్తే తీసుకొని వచ్చిన దన్నదన్ 2 చపాతీ పెట్టిన ఆర్డర్ అంతే. అండ్ బటర్ చికెన్ పెట్టిన, తినేసిన ఇప్పుడే. ఇట్లా రాగానే ఆకలిపైన ఘోరంగా ఉండే. మధ్యలో మ్యాగీ తిన్నా కదా, సో దన్నదన్ 2 చపాతీ తిన్నా. బట్ సరిపోలే. బట్ నాకు ఎక్కువ తింటే నాకు మార్నింగ్ అంతా నాకు మంచిగా అనిపించదు అనమాట. ఎర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి. సో 2 చపాతీ తిన్నా లైట్గా. డేటా ఈరోజు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. నాకేమో ఇంత రెడీ చేస్తుంటేనే ఇట్లా నిద్ర వస్తుంది. సో 25 minutes ఎట్లా అట్లా టైం పాస్ చేసి ఆ డేటా కాపీ అయిన తర్వాత ల్యాప్టాప్స్ అన్ని టాప్ బాక్స్లో కొంచెం సదరేసి పక్కకు పెట్టేసి ఇక వాడుకుంటా. రేపు మార్నింగ్ అయితే మనం బెంగళూరుకి వెళ్తాం. బెంగళూరు సిటీకి వెళ్ళాం. బేసిక్గా మనం వెళ్ళాల్సింది ఆదియోగి దగ్గరికి అన్నమాట. మనం చిక్బల్లాపూర్లో ఆదియోగి ఉంది కదా, సో ఆదియోగి మన లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ అనమాట ట్రిప్లో. బట్ దానికన్నా ముందు మనం రేపు వెళ్తుంటే మనకు అట్టుకట్ వాటర్ ఫాల్స్ వస్తాయి అన్నమాట కేరళలో. సో అది ఆన్ ద వేలో అది చూసేసుకొని మనం అయితే బెంగళూరుకి వెళ్ళిపోతాం. అండ్ బెంగళూరు హైవేలో మాత్రమే స్టే చేస్తాం, సిటీ ఎంటర్ అయితే. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఇంకా వీడియోస్ చాలా చాలా వస్తాయి. సౌత్ ఇండియన్ అనే కాదు, ఇంకా చిన్న ట్రిప్స్ కూడా వేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.